guys, welcome back to our Inky channel. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు వచ్చేసి కృష్ణాష్టమి కాబట్టి మేమైతే ఇప్పుడైతే వీడియోస్ తీయడానికి అయితే మా అమ్మ అయితే నన్ను రాధలాగా అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఏమేమి తీసాము. ఇది వచ్చేసి రాధలాగా డ్రెస్ అన్నమాట. గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అంటే పర్పుల్. మొత్తం రెడీగా చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? టోటల్ లుక్ అయితే చూసేయండి. నేనైతే రెడీ అయిపోయాను రాధా గెటప్. ఇప్పుడైతే ఇంటి ముందు అయితే మా మమ్మీ అయితే చిన్న కృష్ణుని పాదాలు పెట్టింది, అలాగే చిన్న ముగ్గు అనమాట. చూడండి, నా కృష్ణుని పాదాలు అయితే చాలా బాగా నచ్చేసాయి. ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ కృష్ణాష్టమి. ఇప్పుడైతే వ్యూస్ టెస్ట్ చేసేద్దాం. మేమైతే ఇలా చిన్న కుండ అయితే తెచ్చాము. చూడండి, రాధా కోసం పెట్టాము. మమ్మీ రెడీయా? ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో కరంద బృందావనంలో కరంద ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. ఫ్రెండ్స్, మా మమ్మ వచ్చేసి నేను ఆడుకున్న బొమ్మతో అయితే కృష్ణయ్యని అయితే తయారు చేస్తుంది. చూడండి, చాలా బాగుంది బొమ్మ. ఇప్పుడు తయారు చేస్తారు, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మా మమ్మ అయితే రెడీ చేస్తున్నారు కృష్ణయ్య లాగా. కొంచెం లాక్మీ పెట్టారనమాట మా మమ్మీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ అయితే రెడ్ వచ్చేసి లిప్స్కి వేస్తున్నారనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఐస్కి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఉన్నాడు చిన్న కృష్ణుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఐస్ అయితే అయిపోయాయి అనమాట. చూడండి, ఇప్పుడు కృష్ణునికి బుగ్గ పైన అయితే చిన్న కాటుక అయితే పెడుతుంది, తైల పైన కూడా. క్యూట్గా ఉన్నాడు కృష్ణుడు. క్యూటీ కృష్ణుడు, నోటీ కృష్ణుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మా మమ్మ అయితే బొట్టు పెడుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ అయితే పెడుతున్నారనమాట, చిన్న డాట్. వావ్, క్యూటీ కృష్ణుడు, నోటీ కృష్ణుడు. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మా మమ్మ వచ్చేసి మా చిన్ని కృష్ణుడిని అయితే ఇలా తయారు చేశారు. చూడండి, క్యూట్గా ఉన్నాడు కృష్ణ. ఇప్పుడైతే యశోద కృష్ణుడు ఎలా యాక్టింగ్ చేస్తారో చూద్దాం, ఓకేనా? అవునా కృష్ణయ్య, నీకు ఆకలిస్తుందా? రా తినిపిస్తాను. తిను నాన్న, తిను. నా బంగారు కన్నయ్య. నా కన్నయ్యకి నాడిష్టే తగిలేలాగుంది. కన్నయ్య, నేను నీకోసం వెన్నె తయారు చేస్తాను,
మీరు వెళ్ళి మీ స్నేహితులతోటి ఆడుకో. యశోదమ్మా, యశోదమ్మా, ఏమైంది గీత, అంత కంగారు పడుకుంటూ వస్తున్నావు? మీ కృష్ణయ్య మా ఇంట్లో వెన్నంతా దొంగిలించాడు, అలాగే కింద పారేసిపోయాడు. అవునా కృష్ణయ్య, అలా వెన్న దొంగలించుకోవడం తప్పు కదా, క్షమించుమని అడుగు. నీకోసం ఈ వెన్న తయారు చేస్తున్నాను కదా, నేను చెప్పాను ముందే, మరి ఎందుకు దొంగలించావు? క్షమించుమని అడుగు గీతని. అమ్మ, నన్ను క్షమించవా నా బంగారు కన్నయ్య? ఇట్రా.